మద్దూరు, దౌలతాబాద్ నుంచి కోస్గి, దౌలతాబాద్ నుంచి కొడంగల్కు డబల్ రోడ్లు తీసుకొచ్చిన ఈ ప్రాంతంలో గ్రామాన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఈ ప్రాంత రైతులకు వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇచ్చిన మా ఆడబిడ్డలకు పింఛన్లు ఇచ్చిన మహాలక్ష్మి గ్రూపులకు పావులా వడ్డీకి తర్వాత సున్నా వడ్డీకి మీకు అందరికీ ఎలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇవన్నీ మీకు అందరికి వచ్చినాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు, నేను వస్తే అన్నీ చేస్తా, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, ఈ ప్రాంతానికి కృష్ణానది జలాలు తీసుకొస్తా, కొడంగల్ మండలంలో సిమెంట్ ఫ్యాక్టరీలు పెడతా, వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ తీసుకొస్తా, అదేవిధంగా మన ప్రాంతంలో ముఖ్యంగా దౌలతాబాద్లో పిల్లలు చదువుకోవడానికి పేదోళ్ళ బిడ్డలు బాగుపడడానికి జూనియర్ కాలేజ్ తీసుకొస్తా, బొమ్మర్ హాస్పిటల్లో జూనియర్ కాలేజ్ తీసుకొస్తా, కోస్గిలో ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొస్తా. ఇవన్నీ మాటలు టీఆర్ఎస్ నాయకులు చెప్పినారు. నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న వాళ్ళకు, అమ్మా ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా దౌలతాబాద్లో? ఎవరికైనా దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? గీడ మా సీన్ ఉన్నాడు, ఆడ కింద యువకులు ఉన్నారు. చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? సిమెంట్ కంపెనీ వచ్చి నౌకర్లు వచ్చినాయా? కృష్ణానది జలాలు మన పొలాలకు ఏమన్నా నీళ్ళు వచ్చినాయా? మన మైనార్టీ సోదరులు మీ రిజర్వేషన్లు ఏమైనా పెరిగినాయా? మా గిరిజన సోదరులు ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు, మీ రిజర్వేషన్లు ఏమైనా పెంచిండ్రా? మరి ఏమీ చేయకుండా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి మన ప్రాంతాన్ని పడావు పెట్టి మన పేదోళ్ళకి ఇండ్లు ఇయ్యక, మన పిల్లలకు నౌకర్లు ఇయ్యక మన ప్రాంతాన్ని మొత్తం పాడు చేసి మళ్ళొక్కసారి టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఇవాళ మాకే ఓట్లు వేయండి, కొడంగల్ నియోజకవర్గాన్ని సాంపి చల్లుతాం, సున్నం వేస్తాం, ముగ్గులు వేస్తాం, మేము అద్దం వల్ల చేస్తాం అని మాటలు చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా మా పెద్దమ్మల్ని, అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు బాజులు చేపిస్తాడా? కన్నతల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తామంటే నమ్ముతామా మనము? గంత అమాయకులమా మనము?